సో వెల్కమ్ టు నాగేనాదిత్య మ్యాథ్స్ డే 27 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసులందరికీ కూడా స్వాగతం. సో మనం కోఆర్డినేట్ జామెట్రీలో 4 పార్ట్స్ చెప్పుకున్నాం. ఈరోజు 5th పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో ఇప్పటివరకు కూడా ఎక్సర్సైజ్ 7.1లో 14th ప్రాబ్లం వరకు మనం చేయడం జరిగింది. సో దాంట్లో ఒక ప్రాబ్లం మిగిలిపోయింది, 15th ప్రాబ్లం. సో ఈరోజు ఆ ప్రాబ్లం చెప్పుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రం. సో సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేసే 2 పాయింట్స్ ఉంటాయి. సో ఆ 2 పాయింట్స్ ఇచ్చి ఆ లైన్ సెగ్మెంట్ లోపల ఇంటర్నల్గా ఒక పాయింట్ పి అనే పాయింట్ ఉంది. సో ఈ పి అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఇస్తాడు. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా రేషియో ఇవ్వకుండా ఆ పాయింట్ ఇస్తే ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ x1, y1, b x2, y2 అనే 2 పాయింట్స్. ఓకే, సో ఆ 2 పాయింట్స్ కూడా ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఏబీ అనే లైన్ సెగ్మెంట్ ఇంటర్నల్గా అంతరములో పి అనే పాయింట్ ఉంది. సో ఈ పి అనే పాయింట్ ఈ ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని, అంటే ఏబీ లైన్ సెగ్మెంట్ లోపల ఒక పి అనే పాయింట్ ఉందన్నమాట లైన్ సెగ్మెంట్ మీద. సో ఈ పి అనే పాయింట్ ఏబీ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పి అనే పాయింట్ ఏబీని m:n నిష్పత్తిలో డివైడ్ చేస్తే అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే m1 x2, అంటే ఇక్కడ m అంటే m:m అనుకున్నాం, దాన్ని m1 m2 అని కూడా అనుకోవచ్చు. కాబట్టి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అనే ఒక ఆర్డర్ పేరు వస్తుంది అన్నమాట. మళ్ళీ చెప్తాను చూడండి, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఈ ఆర్డర్ పేర్ అనేది ఆ పి యొక్క కోఆర్డినేట్స్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనం పి యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా పి యొక్క కోఆర్డినేట్స్ ఇస్తే రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొంతమంది ఈ m:n అనకుండా m1:m2 అనుకుంటారు. సో ఏదన్నా ఒకటే. ఓకే, సో అటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ఫార్ములా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫార్ములా, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 7.2లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చేయబోతున్నాం. సో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, సమత్రీకరణ బిందువులు లేదా త్రిదాకరణ బిందువులు. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి రాబోతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. So welcome to 10th class. Today we are going to learn very important concept, that is the section formula. సెక్షన్ ఫార్ములా తెలుగులో విభజన సూత్రం అంటారు. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి ఎంటైర్ ఒక ఎక్సర్సైజ్ అంతా కూడా ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా డెరివేషన్ కూడా ఇప్పుడు మనం చెప్పుకొని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఈరోజు. సో సెక్షన్ ఫార్ములా, సో గ్రాఫ్ పేపర్ తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్, సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x axis and y axis is 0. Okay, now what is section formula? If AB is a line segment and P is a point lies internally in the line segment AB, then we have to find the ratio of P divides A and B is m1:m2. Then we have to find the coordinates of P. So that is the section formula. AB అనే రేఖాఖండాన్ని P అనే బిందువు m:n నిష్పత్తిలో విభజిస్తున్నప్పుడు లేదా m1:m2 నిష్పత్తిలో విభజిస్తున్నప్పుడు ఆ P యొక్క నిరూపకాలు ఏమవుతాయో మనం కనుక్కుంటాం అన్నమాట. దాన్ని మనం సెక్షన్ ఫార్ములా అంటాం. అంటే P యొక్క నిరూపకాలు ఇస్తే నిష్పత్తి కనుక్కోవడం, నిష్పత్తి ఇస్తే P యొక్క నిరూపకాలు కనుక్కోవడం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రేఖాఖండం తీసుకుందాం. సో ఈ రేఖాఖండం పేరు ఏంటంటే AB అనే రేఖాఖండం. సో ఇప్పుడు
ఇది ఏ అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాను నేను. అదేవిధంగా పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇలాగా ఒక లైన్ డ్రా చేశాను. ఏంటంటే ఎక్స్ యాక్సెస్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో ఈ లైన్ ఏంటంటే ఆర్ఏ అన్నమాట. సో ఆర్ఏ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సెస్, ఆటోమేటికలీ ప్యారలల్ టు వై యాక్సెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పి అనే పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఇది ఆర్ఎస్, ఇది ఆర్ఎస్, ఇది పిఎస్ అనే మరొక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఇది. సో ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే x1 y1, x1 y1. సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ. అండ్ బి యొక్క నిరూపకాలు ఏంటంటే బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2, x2 y2. ఓకే, సో ఏ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ వరకు. సో మొత్తం దిస్ ఈజ్ ఏబి లైన్ సెగ్మెంట్. సో ఇప్పుడు పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ పి అనే పాయింట్ సమ్ ఎక్స్ కామా వై అనే ఒక పి అనే పాయింట్ తీసుకున్నాను. సో పి యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి m1 పార్ట్స్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి m2 పార్ట్స్ అయ్యే విధంగా. సో ఈ పి అనే లైన్ సెగ్మెంటు, ఈ పి అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ని m1:m2 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోజ్ 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ అనుకుందాం. అంటే ఏ రేషియోలో డివైడ్ అయింది? 2:1 రేషియోలో డివైడ్ చేసింది అనమాట పి. సో మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయడం జరిగింది ఎక్స్ యాక్సిస్కి. ఈ పెర్పెండిక్యులర్ లైన్ పేరు ఏంటంటే టీబీ. సో ఏం చేస్తాను మళ్ళీ చెప్తాను చూడండి. ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఏబి అనే లైన్ సెగ్మెంట్కి ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే x1 y1, బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2. అదేవిధంగా పి అనే ఒక పాయింట్ ఇంటర్నల్లో ఉందన్నమాట. ఏబి యొక్క అంతరంలో ఉంది ఒక పాయింట్ పి అనే పాయింట్. దాని యొక్క కోఆర్డినేట్స్, దాని యొక్క నిరూపకాలు ఎక్స్ కామా వై. ఇప్పుడు పి అనేది ఏబి రేఖాఖండాన్ని m1:m2 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ పి యొక్క నిరూపకాలు ఏమవుతాయో మనం కనుక్కోవాలి. సో పి యొక్క నిరూపకాలు ఆల్రెడీ ఎక్స్ వై అని ఇవ్వడం జరిగింది, కానీ ఎక్స్కి ఒక వాల్యూ ఉంటుంది, వైకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం ఏం చేసామంటే ఇక్కడ ఏని జాయిన్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ నుండి ఎక్స్ యాక్సిస్కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా పి జాయిన్ చేస్తూ ఇంకొక పెర్పెండిక్యులర్ లైన్, అదేవిధంగా బిని జాయిన్ చేస్తూ ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్కి డ్రా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ నుండి ఆర్ఎస్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఏ నుండి ఆర్ఎస్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ప్యారలల్ లైన్ పేరు ఏంటంటే ఏక్యూ. అలాగే పి నుండి ఎస్టీకి మరొక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. దీని పేరు ఏంటంటే పిసి. ఓకే, ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఏంటి, వై ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ మనకు కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రయాంగిల్ ఏపీక్యూ తీసుకుంటున్నాను. ఏపీక్యూ అండ్ ఇక్కడ ట్రయాంగిల్ పీబీసీ తీసుకుంటున్నాను. పీబీసీ. ఈ 2 ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ క్యూ ఇచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది, అదే యాంగిల్ సి వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందువల్ల ఇది పెర్పెండిక్యులర్ లైన్ ఎక్సెస్కి, ఇది ప్యారలల్ లైన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్. సో ఈ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది, ఈ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, అంటే ఈ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూ వచ్చి ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. సో
ఈ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? ట్రయాంగిల్లో యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. అలాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ పిఎస్ బీటీ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఇది రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇందువల్ల కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి రెండు కూడా. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి సో రెండు ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అయినాయో ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, సదృశ్య కోణాలు అవుతాయి. సో ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏపీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో యాంగిల్ పీబీసీకి ఈక్వల్ అవుతుంది. సో మనకి సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ చెప్పుకున్నాం. టూ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీబీసీ. సో ఎప్పుడైనా సరే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో దేర్ ఫోర్ ఇదంతా కూడా మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో నేర్చుకున్నాం. దీన్ని ఏమంటాం? యాంగిల్ సిమిలారిటీ అంటాం. టూ ట్రయాంగిల్స్లో టూ పైర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. దేర్ఫోర్ ఏపీ కరస్పాండింగ్ ఏంటి? పీబీ. ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై పీసీ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ బై పీసీ. సో ఈ విధంగా మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ ఏక్యూ వాల్యూ ఎంతో మనం చూద్దాం. సో ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏక్యూ తీసుకున్నట్లయితే ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూద్దాం. ఏక్యూ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడండి ఆర్ ఇక్కడ ఏ x1 y1 కాబట్టి ఆర్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ x1 అన్నమాట. ఈ డిస్టెన్స్ x1. అదేవిధంగా ఇక్కడ px అన్నాం కాబట్టి సో ఓఎస్ ఎంత అవుతుందంటే మనకి ఓఎస్ ఏమో ఎక్స్ అవుతుంది, అదేవిధంగా ఓఆర్ ఏమో x1 అవుతుంది. ఇప్పుడు మనకు ఆర్ఎస్ కావాలంటే ఏం చేయాలి? ఏక్యూ అనేది ఆర్ఎస్కి ఈక్వల్ అవుతుంది. ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్కి ఈక్వల్ అవుతుంది. సో ఆర్ఎస్ కావాలంటే ఏం చేయాలి? ఓఎస్ మైనస్ ఓఆర్ చేయాలి. సో ఓఎస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి? ఇది ఎక్స్ యూనిట్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? x1 యూనిట్స్. సో ఎక్స్ మైనస్ x1. ఓకే, సో ఏక్యూ వచ్చింది. అదేవిధంగా పీసీ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. పీసీ, సో పీసీ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ యూనిట్స్. అదేవిధంగా మనకి పీసీ కావాలంటే ఎస్టీ వాల్యూ తెలియాలి. ఎస్టీ కావాలంటే ఓటీలోంచి ఓఎస్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఓటీ మైనస్ ఓఎస్. సో ఓటీ, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత మనకు క్లియర్గా అర్థమవుతుంది. x2 అనమాట, x2 డిస్టెన్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్ వచ్చి x2. సో మీ అందరికీ డౌట్ ఏంటంటే x2 ఎలా వచ్చిందని డౌట్. ఇక్కడ చూడండి బి అనే పాయింట్ ఏంటి? x2 y1 అని తీసుకున్నాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ x2 యూనిట్స్ ఉందన్నమాట, x2. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి y2 యూనిట్స్ డిస్టెన్స్ ఉందన్నమాట, దాని అర్థం అది. సో ఇప్పుడు ఓటీ అంటే x2 అవుతుంది మైనస్ ఓఎస్ అంటే ఇక్కడ చూడండి x అన్నమాట, ఓఎస్ అంటే x ఆల్రెడీ పైన చేసాం. సో x2 మైనస్ x అవుతుంది. సో ఏక్యూ వాల్యూ వచ్చింది, పీసీ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు పీక్యూ వాల్యూ ఎంత చూద్దాం. పీక్యూ, సో పీక్యూ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది పీక్యూ. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు
సో పీక్యూ కావాలంటే ఏం చేయాలి మనం? పీక్యూ కావాలంటే పిఎస్ లోంచి క్యూఎస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ మైనస్ క్యూఎస్. ఓకే, సో పిఎస్ అంటే ఇక్కడి నుంచి ఒక డిస్టెన్స్ ఎంత కావాలంటే y చూసుకోవాలి మనం. సో ఇక్కడి నుంచి ఒక డిస్టెన్స్ ఎంత కావాలంటే y చూసుకోవాలి. సో దట్ ఈస్ y అవుతుంది మైనస్ క్యూఎస్ అంటే ఇక్కడ చూడండి, క్యూఎస్ కావాలంటే మనకి ఆ పాయింట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఏ ఎక్స్ y1 అనుకున్నాం. సో ఇది కూడా సేమ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది y1 అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ ఏమవుతుంది అంటే ఇక్కడ x1 అయింది ఏ, ఇది y1 అయింది. అంటే ఇక్కడ డిస్టెన్స్ మారింది తప్ప y యాక్సెస్కి సేమ్ డిస్టెన్స్లో ఉందా ఇది మనకి? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది x యాక్సెస్ అన్నమాట ఇది. సో y యాక్సెస్కి మనకి సేమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇది మనకి ఇదేమవుతుందంటే x యాక్సెస్ సేమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా ఏమవుతుందంటే మనకి y1 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది? y1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది x1 అన్నమాట. ఇది x1 y1. ఇదేంటి సమ్ ఏదో x2 అనుకుందాం, సపోజ్ ఇదేదో సమ్ x అనుకుందాం, ఇది xy1 అవుతుంది అన్నమాట. దీని వాల్యూ ఏమవుతుంది? xy1 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? క్యూఎస్ యొక్క వాల్యూ y1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో పీక్యూ యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అయిందంటే y మైనస్ y1కి ఈక్వల్ అయింది. సో అదే విధముగా పీక్యూ వాల్యూ అయిపోయిన తర్వాత బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఈజ్ ఈక్వల్ టు సో బీసీ వాల్యూ కావాలంటే బీటీలోంచి సిటీ సబ్ట్రాక్ట్ చేయాలి. బీటీ మైనస్ సిటీ. సో బీటీ మైనస్ సిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీటీ. సో బీటీ వాల్యూ ఎంతో మనకు తెలియాలి. అంటే బి అనేది ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కాబట్టి అంటే దాని y2 డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఎంత ఇది? y2. సో y2 మైనస్, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి సి యొక్క డిస్టెన్స్ కావాలంటే ఏమవుతుందంటే ఇక్కడ పి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? y1 ఉంది కాబట్టి y ఉంది కాబట్టి ఇది కూడా y అవుతుంది. సో y2 మైనస్ y అవుతుంది. y2 మైనస్ y అవుతుంది. సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై పీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై బీసీ కాబట్టి ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏక్యూ అంటే ఎంత మనకి? ఎక్స్ మైనస్, సో దీన్ని 1 అనుకుందాం, సపోజ్ దీన్ని 1 అనుకుందాం. సో ఫ్రమ్ 1 సో ఏక్యూ వాల్యూ వచ్చి ఎక్స్ మైనస్ x1 బై పీసీ వాల్యూ వచ్చి x2 మైనస్ x ఇజ్ ఈక్వల్ టు పీక్యూ వాల్యూ వచ్చి ఈ పీక్యూ వాల్యూ. సో పీక్యూ వాల్యూ ఎంత మనకి చెప్పండి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై బీసీ వాల్యూ వచ్చి y2 మైనస్ y. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏపీ బై పీబీ. సో దేనికి ఈక్వల్? ఇదంతా కూడా ఏపీ బై పీబీకి ఈక్వల్. సో ఏపీ ఎంత అనుకుంటున్నాం? m1 అనుకుంటున్నాం. పీబీ ఎంత అనుకుంటున్నాం? m2 అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m1 బై m2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామండి? ఫస్ట్ m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1. ఈ రెండు తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇది లాస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏం తీసుకుంటాను? సెకండ్ ఇది లాస్ట్ తీసుకుంటాను. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే m1 టైమ్స్ x2 మైనస్ x ఇజ్ ఈక్వల్ టు m2 టైమ్స్ x మైనస్ x1. సో దిస్ ఇంప్లైస్, సో దీని నుండి మనకి x వాల్యూ కావాలి కాబట్టి m1ని లోపల పంపించినట్లయితే m1 x2 మైనస్ m1x ఇజ్ ఈక్వల్ టు m2x మైనస్ m2x1. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ m2 మైనస్ m2x1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 ఇజ్ ఈక్వల్ టు దీని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే m2x ప్లస్ m1x. సో దిస్ ఇంప్లైస్
ఇక్కడ ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇస్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1. So therefore x is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్స్ వచ్చేసినాయి మనకి. సేమ్ ఇదే విధంగా మనం చేసినట్లయితే వై కోఆర్డినేట్స్ ఏమొస్తాయంటే y ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ x ఉన్న ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయడమే. సో m1 y2 అంటే ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలన్నమాట. y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m1 బై m2 తీసుకొని ఈ విధంగా చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో మన కష్టం అంతా దేనికోసం కష్టం? ఈ p యొక్క కోఆర్డినేట్స్ x y ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో p యొక్క కోఆర్డినేట్స్ మనకు ఏమొచ్చినాయి అంటే p యొక్క కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయంటే p ఆఫ్ m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. So the p యొక్క coordinates. So this is called the section formula. Section formula అంటే ఇదే m1 x2 plus m2 x1 by m1 plus m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో దీన్ని మనం ఏమంటాం అంటే సెక్షన్ ఫార్ములా అంటాం, విభజన సూత్రం అంటాం. అంటే దీని అర్థం ఏంటి? ఏ x1 y1 b x2 y2 అనే రేఖాఖండాన్ని కలిపే ఏబి అనే రేఖాఖండము x1 y1 x2 y2 అనే రెండు బిందువులు కలిపే రేఖాఖండము ఏబి అవుతుంది. ఆ రేఖాఖండాన్ని p అనే బిందువు x, m1 m2 నిష్పత్తిలో విభజిస్తే ఆ p యొక్క నిరూపకాలు ఏమవుతాయంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 by2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అవుతుంది అనమాట. ఇది సెక్షన్ ఫార్ములా, అందరికీ కూడా రావాలి. ఈ ఫార్ములా వస్తే చాలా ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను, రేఖాఖండం తీసుకున్నాను. సో ఏ అనే పాయింట్ ఏంటంటే x1 y1, బి అనే పాయింట్ x2 y2. ఓకే, అందరికి క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ p లోపల, ఈ ఏబి లోపల p అనే ఒక బిందువు ఉందన్నమాట, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే x, y. ఈ p అనే పాయింట్ ఏబిని ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి m పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి m2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ p యొక్క కోఆర్డినేట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. p యొక్క కోఆర్డినేట్స్ ఆల్రెడీ x, y ఉంది, కానీ x వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. అది మన టార్గెట్ అన్నమాట. ఇక్కడ మీ అందరూ కూడా రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి, ట్రయాంగిల్ ఏపీక్యూ, ట్రయాంగిల్ పీబీసీ. ఈ టూ ట్రయాంగిల్స్ లో కూడా మనకి ఏమవుతుందంటే యాంగిల్ క్యూ వచ్చి యాంగిల్ సి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అదేవిధంగా ఈ రెండు కూడా రెండు ప్యారల్ లైన్స్ అండ్ దిస్ ఇస్ ఎ ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీబీసీ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ8 సిమిలారిటీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవుతుంది. So therefore AP by PB is equal to AQ by PC is equal to PQ by BC. This is number 1 అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ AQ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. AQ వాల్యూ అలా ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి AQ అంటే ఎక్కడ నుంచి చూసుకోండి. AQ అంటే ఇది, ఇక్కడ ఉంది AQ అనేది. సో AQ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి ఇక్కడ? AQ అనేది RS కి ఈక్వల్ అవుతుంది, RS కి ఈక్వల్ అవుతుంది. AQ అనేది RS కి ఈక్వల్ అవుతుంది. సో మనకి RS వాల్యూ కావాలి. RS వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది? OS లోంచి OR సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఓఎస్ ఎంతో తెలియాలి. ఓఎస్ ఎంతో తెలియాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో తెలియాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్ చూసుకోవాలి, ఎక్స్ మాట. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఎక్స్ మాట. ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ యొక్క డిస్టెన్స్ చూసుకోవాలి, తెలియాలంటే ఎక్స్ కోఆర్డినేట్ చూసుకోవాలి. వై యాక్సిస్ కి డిస్టెన్స్ ఎంతో తెలుసుకోవాలంటే మనం వై కోఆర్డినేట్ చూసుకోవాలి, దాని ఆపోజిట్ గా వై కోఆర్డినేట్ చూసుకోవాలి. సో ఓఎస్ అనేది మనకి ఎక్స్ కి ఈక్వల్. అదేవిధంగా ఇక్కడ ఓఆర్ అనేది దేనికి ఈక్వల్? x1 కి ఈక్వల్. సో x మైనస్ x1 వచ్చింది. అదేవిధంగా పీసీ తీసుకున్నట్లయితే పీసీ అంటే ఎక్కడ ఉంది? పీసీ ఇక్కడ ఉంది. సో పీసీ దేనికి ఈక్వల్? ఎస్టీకి ఈక్వల్. సో ఎస్టీ దేనికి ఈక్వల్ అవుతుంది? ఓటీ మైనస్ ఓఎస్కి ఈక్వల్ అవుతుంది. ఓటీ అంటే టీకి ఆపోజిట్ చూసుకోండి, x2 ఉంది. సో దట్ ఈస్ x2 మైనస్ ఎస్కి ఆపోజిట్ చూసుకోండి, x ఉంది. సో x2 మైనస్ x అవుతుంది. అలాగే పీక్యూ అంటే దేనికి ఈక్వల్? పీక్యూ అంటే దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ పిఎస్ మైనస్ క్యూఎస్కి ఈక్వల్. సో నీకు పిఎస్ కావాలంటే ఏం చూసుకోవాలి? ఇప్పుడు మనం వై చూసుకోవాలి. సో దట్ ఈస్ వై. పీక్యూ కావాలంటే ఏం చూసుకోవాలి? పీక్యూ కావాలంటే ఏం చూసుకోవాలి? ఇక్కడ
పిఎస్ కావాలి. పిఎస్ కావాలంటే మనం ఏం చూసుకున్నాం, వై తీసుకున్నాం. ఓకే, అలాగే మనకి ఇప్పుడు పీక్యూ కావాలంటే ఏం చూసుకోవాలంటే ఇక్కడ y1 అవుతుంది. పీక్యూ ఎంత అవుతుంది, క్యూఎస్ ఎంత అవుతుంది మనకి, y1 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, y1 డిస్టెన్స్ అనమాట. ఇక్కడ పైకి వెళ్ళే కొద్ది వై డిస్టెన్స్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వై డిస్టెన్స్ అని ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ ఏ అనే పాయింట్ చూడండి ఇక్కడ ఉంది. అంటే అర్థం ఏంటి, ఎక్స్ వై అంటే అర్థం ఏంటి, ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై యూనిట్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. సో క్యూ కూడా సేమ్ అదే డిస్టెన్స్ లో ఉంది కాబట్టి క్యూఎస్ ఎంత అవుతుంది, అది కూడా అదే డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. సో y మైనస్ y1. అదేవిధంగా బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా పైన 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ x1 బై x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై పీబీ. అంటే ఏపీ అంటే ఎంత ఇక్కడ చూడండి m1, పీబీ అంటే ఎంత m2 వేసుకున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ తీసుకున్నాను, m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే x వాల్యూ m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అని వచ్చింది. సిమిలర్లీ ఇప్పుడు మనం సెకండ్ లాస్ట్ తీసుకున్నట్లయితే y వాల్యూ ఎంత వస్తుంది అంటే m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 వస్తుంది. సో మొత్తానికి x వాల్యూ y వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ p యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో దిస్ ఈజ్ కాల్డ్ ద సెక్షన్ ఫార్ములా. అందరికీ కూడా ఈ ఫార్ములా బాగా రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా నుండి మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవచ్చు. ఏంటంటే చిన్న విషయం, ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది మిడ్ పాయింట్ అయింది అనుకుందాం. పి అనేది మిడ్ పాయింట్ అయింది అనుకుందాం. సో దీన్ని అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సపోజ్ పి అనేది మిడ్ పాయింట్ అయింది అనుకుందాం. మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి చెప్పండి. మిడ్ పాయింట్ అంటే ఆ లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, అవునా కదా. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 యూనిట్స్, పి అనేది మిడ్ పాయింట్ అంటే ఎంత, ఇక్కడ 3 ఉంటుంది అనమాట. సో ఏపీ 3 అవుతుంది, పీబీ 3 అవుతుంది. అంటే 3:3 అంటే ఎంత, 1:1. సో పి అనేది మిడ్ పాయింట్ అయింది అనుకోండి ఇక్కడ ఈ కేసులో. సపోజ్ ఇఫ్ పి ఈజ్ ఏ మిడ్ పాయింట్, సో పి ఈజ్ ఏ మిడ్ పాయింట్, ఇఫ్ పి ఈజ్ మిడ్ పాయింట్, P is a midpoint. సో మిడ్ పాయింట్ అయింది అనుకోండి. సో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి P యొక్క కోఆర్డినేట్స్ ఏమనుకుంటున్నాం మనం, m1 x2 అనుకుంటున్నాం కదా. అంటే m1:n2, m2 దేనికి ఈక్వల్ మనకి ఇక్కడ 1:1 కి ఈక్వల్ అవుతుంది. m1 బై m2 దేనికి ఈక్వల్ అవుతుంది మనకి 1:1 కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఇక్కడ 1:1 వేసుకున్నాం అంటే 1/1 వేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 1/1 వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫార్ములాలో m వాల్యూ 1:1 వేసుకుంటే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుందంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 వస్తుందన్నమాట. ఓకే, అందరికి అర్థమైందమ్మా. ఇక్కడ చాలా మందికి అర్థం లేదు అనుకుంటా. ఇక్కడ దీంట్లో P అనేది మిడ్ పాయింట్ అయితే రేషియో ఏమవుతుంది, 1:1 అవుతుంది. సో ఇక్కడ 1:1 అంటే లెట్ 1:1 కాబట్టి దాన్ని ఏదో మనం 1A ఏదో 1A అనుకుందాం. సో అంటే A:A అనుకుందాం పోనీ. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లేదా డైరెక్ట్గా ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ A వచ్చింది అనుకుంది ఇక్కడ. సో అనుకుంటే అంటే మనం రేషియో అంటే దీన్ని వేరే దాంతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ AX2 ప్లస్ AX1, ఇక్కడ A1 ప్లస్ A ప్లస్ A 2A వచ్చింది. సో పైన రెండింటిలో నుంచి ఏ కామన్ తీస్తే ఏ, కింద ఉన్న ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ x1 ప్లస్ x2 బై 2 మిగులుతుంది. సో ఇక్కడ మీకు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే, ఫైనల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AX1 కామా y1 BX2 కామా y2 అనే 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ ఫార్ములా నుండి వచ్చింది. ఎలా వచ్చింది ఈ ఫార్ములా నుంచి, మిడ్ పాయింట్ అంటే m1:m2 ఎంత అవుతుంది మనకి 1:1 అయిపోతుంది. సో ఎప్పుడైతే 1:1 అయిపోయిందో ఆటోమేటిక్గా మనకి x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్. సో దిస్ ఈస్ ద సెక్షన్ ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో దిస్ ఈస్ సెక్షన్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ మిడ్ పాయింట్ ఫార్ములా. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. సో అందరూ కూడా బాగా ఈ రెండు ఫార్ములాస్ అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మీద మనకు డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి అందరూ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి చెప్పండి, m1x2 ప్లస్ m2x1 బై విభజన సూత్రం అన్నమాట. m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2.
సో దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రం. అదేవిధంగా మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పమంటే ax1y1 bx2y2 అనే 2 పాయింట్స్ అయితే వాటి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 అవుతుంది. అది మిడ్ పాయింట్ ఫార్ములా అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మన ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెక్షన్ ఫార్ములా గురించి మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3, 0 అండ్ -1, 0. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ let a 3, 0 b -1, 4. So this is x1, this is y1, this is x2, this is y2. Okay. Therefore, midpoint formula, midpoint of AB, midpoint of AB is equal to ఫార్ములా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏం ఫార్ములా చెప్పుకున్నాం? x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. దిస్ ఈజ్ కాల్డ్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, ఇది ఎలా వచ్చిందో కూడా చెప్పుకున్నాం మనం. సో దిస్ ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 ప్లస్ -1/2 కామా 0 ప్లస్ 4/2. So this is equal to 3 plus -1, that is 2/2, comma 0 plus 4 is 4/2. So this is equal to 2/2 is 1, 4/2 is 2. So this is 1, 2. Okay. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ 1, 2. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో ఎగ్జామినేషన్ కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. ఎంత ఈజీగా ఉన్నప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. సో మిడ్ పాయింట్ ఫార్ములా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. అలాగే సెక్షన్ ఫార్ములా కూడా గుర్తుండాలి. m1x2 ప్లస్ m2x1/m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1/m1 ప్లస్ m2. ఆ ఫార్ములా నోట్లో తిరుగుతూ ఉండాలన్నమాట మీ అందరికి కూడా. సో నెక్స్ట్ చూద్దాం. డూ దిస్. So find the point which divides the line segment joining 3, 5, 8, 10 internally in the ratio 2:3. So 2:3 రేషియోలో ఈ రెండు పాయింట్స్ ని కలిపే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేసే పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. తెలుగు మీడియం చూడండి ఒకసారి. 3, 5, 8, 10 అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తున్న లైన్ సెగ్మెంట్ ని ఇంటర్నల్ గా ఒక పాయింట్ డివైడ్ చేస్తుందంట. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంట? 2, 3 రేషియోలో డివైడ్ చేస్తుందంట. ఆ పాయింట్ ఏంటో కనుక్కోమన్నాడు. సో మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ అంటే సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం అన్నమాట. ఇప్పుడు సొల్యూషన్ లెట్ a 3, 5 b 8, 10. Okay. Let P divides the line segment joining the points, joining the points a comma b in the ratio 2:3. Okay, therefore, so this is x1, y1 and this is x2 and y2, and m1 is to m2 is equal to 2:3.
therefore p coordinates find out చేయాలి కాబట్టి మనం సో p is equal to సెక్షన్ ఫార్ములా చెప్పండి. p is equal to సెక్షన్ ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2 comma m1y2 plus m2y1 by m1 plus m2. So this is called the section formula. So this is equal to m1x2, that is what is m1 here? 2. So 2 into x2 is 8 plus m2x1, that is 3 times x1 is 3 by m1 plus m2, that is 2 plus 3, that is 5. Next m1y2, so 2 multiplied by y2 is 10 plus m2y2, 3 multiplied by y1 is 5 by 5. Okay, so this is equal to 2 8s are 16, 3 3s are 9. So 16 9 is 25, 25 by 5 is 5, comma 2 10s are 20, 3 5s are 15, 20 plus 15, that is 35, 35 by 5 is 7. So the required point P is equal to 5 comma 7. So ఇప్పుడు A 3 comma 5, B 8 comma 10 ని అనే ఈ లైన్ సెగ్మెంట్లో 5 comma 7 అనే పాయింట్ మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ అయిపోద్ది? 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది అన్నమాట. దీని మీనింగ్ ఇది. సో తెలుగు మీనింగ్ చూడండి అమ్మ, ఇక్కడ రైటింగ్ చూడండి ఒకసారి. లెట్ P డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అని ఏదో రాశాం కదా రైటింగ్. ఈ రైటింగ్ ఏంటంటే P అనే బిందువు A కామా B బిందువును కలిపే రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తుల్లో విభజిస్తుంది అనుకున్నాము. P అనే బిందువు A కామా B బిందువును కలిపే రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తుల్లో విభజిస్తుంది అనుకున్నాము అని రాయాలి. అక్కడ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే m1:m2 నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 2:3 అని ఇచ్చాడు. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఇక్కడ వేసుకోవాలి, విభజన సూత్రం వేసుకోవాలి. విభజన సూత్రం ఏంటి? m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. సో అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 comma 7 వచ్చింది. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2 comma 7 and 12 comma -7. సో దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి. సొల్యూషన్ లెట్ ఏ ఆల్రెడీ ఇంతకు ముందే చేసాం మనం, ఎగ్జాంపుల్ అవుట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఏ 2 comma 7 and బి 12 comma -7. So this is x1 and this is y1 and this is x2, this is y2. Okay, so midpoint of AB is equal to midpoint of AB is equal to, so midpoint formula, x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. Okay, so this is equal to x1 plus x2, that is 2 plus 12 by 2 comma y1 plus y2, so that is 7 plus -7 by 2. So this is equal to 2 plus 2, that is 14 by 2, that is 7. 7 plus -7, that is 0. 0 by 2 is 0. So this is 7 comma 0. So this is the midpoint of the line segment joining the points 2 comma 7 and 12 comma -7. So AB యొక్క మధ్య బిందువు కనుక్కోవాలంటే సూత్రం x1 plus x2 by 2 comma y1 plus y2 by 2 అనే సూత్రం వేసుకొని దాంట్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి యొక్క మధ్య బిందువు వచ్చి 7 comma 0 వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.